హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు మన వ్లాగ్ కూనూరులోని ల్యాంబ్స్ రాక్. ఇంకెందుకు ఆలస్యం, నా కళ్ళతో మీరు ఓ లుక్ వేయండి. ల్యాంబ్స్ రాక్ ఇది కూనూరికి 8 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. కానీ మేము ఊటీ త్రూ వెళ్ళాము. సో మాకు జర్నీ టైం 1.5 అవర్ పట్టిందండి. అండ్ ఆన్ ద వే ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ ఉందండి. సో వెహికల్ ఎక్కడ పడితే అక్కడ ఆపి ఫొటోస్ తీసుకోవాలి అంటే మాత్రం కుదరదండి. బట్ ఆన్ ద వే మనకు కంప్లీట్ వ్యూ పాయింట్స్, సీనిక్ వ్యూ ఉంటుంది కాబట్టి ఎంత ట్రాఫిక్ ఉన్నా, ఎంత డిలే అయినా కూడా మనకి అంతగా జర్నీ అలసటగా అనిపించదండి. కంప్లీట్ మనకు వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి, బుజ్జివి, అండ్ బైసన్స్ కనిపిస్తాయి, అండ్ టీ ఎస్టేట్స్ ఉన్నాయండి. సో కంప్లీట్ ల్యాండ్స్కేప్ అంతా మనము నేచర్ వ్యూ విజిట్ చేస్తూ వెళ్ళొచ్చు. మాకైతే ఆకాశానికి భూమికి మధ్య అందమైన ప్రయాణం, అందమైన అనుభూతిని మిగిల్చిందండి. ఆ నేచర్లో మేము నిజంగా మునిగి తేలాము. ఇది ల్యాంబ్స్ రాక్ ఎంట్రన్స్ పాయింట్ అండి. ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇది ట్రెక్కింగ్ టైప్లో హిల్ ప్లేస్ కాబట్టి కొంచెం వాటర్ ప్రికాషనరీ ముందే మనం తీసుకుని పెట్టుకోవాలి. టికెట్ తీసుకున్నామండి మేము. టికెట్ పిల్లలకైతే 10 రూపీస్, అడల్ట్స్కి అయితే 30 రూపీస్. కెమెరా షూటింగ్ చేసుకోవాలంటే 30 రూపీస్ అండ్ వీడియో రికార్డింగ్ చేసుకోవాలంటే 100 రూపీస్ అండి. డ్రోన్ అలౌడ్ లేదు. మీరు చూస్తున్నది వాక్వే అండి. అది ల్యాంబ్స్ రాక్కి జర్నీ అనమాట. ఈ వాక్వే నుంచి ట్రెక్కింగ్ టైప్లో మనం పాత్వే ఫాలో అవుతూ మనం ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళాల్సి ఉంటుందండి డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి. ల్యాంబ్స్ రాక్ అనే పేరు కెప్టెన్ ల్యాంబ్ పేరు మీద వచ్చిందని కొంతమంది, మరికొందరు వ్యూ పాయింట్లో అది ప్రకృతి దుప్పటి కప్పుకున్న ఒక బుజ్జి గొర్రెపిల్లలాగా అనిపిస్తుందంటండి. అందుకే దాన్ని ల్యాంబ్స్ రాక్ అని పేరు పెడతారని చెప్తారు. పేరు ఎలా వస్తే ఏంటి, కానీ మీరు చూస్తున్నారు కదా, మిట్ట మధ్యాహ్నం కూడా మంచు, ఆ పొగ మంచులో మేము నిజంగా మునిగి తేలామండి. ఆ వ్యూ జస్ట్ ఆసమ్. అది మీరు చూస్తున్నది మిడ్వే ఆఫ్ ల్యాంబ్స్ రాక్ వ్యూ పాయింట్ అండి. చూస్తున్నారు కదా ఎంత ఆసమ్గా ఉందో. ఇక్కడికి హాఫ్ ఆఫ్ ద వే అయిపోయిందండి. ఈ ప్లేస్ వ్యూయింగ్ టైమింగ్స్ 8:30 to 6:30 అండి. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ టైం అయింది. మేము ఊటీ త్రూ వెళ్ళాం కాబట్టి. ఇది మీరు చూస్తున్నది మిడ్ పాయింట్ అండి. కదా చూసి తీరాల్సిందే కానీ చెప్పడం కుదరదు అని, అలాంటి పాయింట్ అండి ఇది. ఇక్కడ సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ అద్భుతంగా ఉంటుందంటండి. మనకి కాశ్మీర్ వెళ్ళిన ఫీలింగ్ రావాలి అంటే మనము ట్రిప్ నవంబర్లో ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇంకాస్త వాక్ చేస్తే మనం పీక్ పాయింట్కి రీచ్ అవుతామండి. మీరు చూస్తున్నది ఇందాక పీక్ పాయింట్. ఇక్కడ నుంచి వ్యూ ఇలా ఉంటుంది. ఆల్మోస్ట్ కంప్లీట్ కూనూరు మనకు కోయంబత్తూర్ టీ ఎస్టేట్స్, వాటర్ ఫాల్స్, ల్యాండ్స్కేప్, ఆ ఫాగ్ జస్ట్ వావ్ అండి. ఆ ఆసమ్ వ్యూ అనమాట. రోజు ఉండే బిజీ లైఫ్ మధ్యలో, రణగుణ ధ్వనుల మధ్యలో ఇలాంటి ఒక అందమైన నేచర్ ట్రిప్ మనసుకి ఎంతో ఆహ్లాదంగా, ప్రశాంతంగా, మళ్ళీ మనల్ని బూస్టప్ చేసే విధంగా ఉత్సాహాన్ని ఇస్తుంది కదండి. మీరు ఆ వ్యూని నా కళ్ళతో ఎంజాయ్ చేయండి. అన్నట్టు మనకి ఇక్కడ ఎంట్రీ పాయింట్లో ఫోటోగ్రాఫర్స్ అండ్ గైడ్స్ అవైలబుల్గా ఉన్నారండి. కొంచెం కాస్ట్లీ. లేదు అనుకునే వాళ్ళు స్టెప్స్ పాత్వేని ప్రాపర్గా ఫాలో అవుతే సరిపోతుందండి. మనకు అక్కడెక్కడే మరో 2 వ్యూ పాయింట్స్, లేడీ క్యానింగ్స్ సీట్ అండ్ రాలియా డ్యామ్ అనేసి అవైలబుల్ ఉన్నాయండి. అవి కూడా విజిట్ చేసుకోవచ్చు. జస్ట్ వితిన్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. నేను ఇక్కడ వీడియో ఎండింగ్లో ఆ వ్యూ పాయింట్స్ ఫొటోస్ అటాచ్ చేస్తానండి. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో మరింతమందికి రీచ్ అయ్యేలాగా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్.